నామినేషన్స్లో మాస్క్ మ్యాన్, రీతు, ప్రియా, పవన్ కళ్యాణ్, ఆశా సైని, రాము రాథోడ్ ఉన్నారబ్బా. బిగ్ బాస్ మీ దగ్గరికి వచ్చి ఒకే ఒక్కరిని హౌస్లోకి బయట పంపించే పవర్ నీకు ఇస్తున్నాను అంటే ఎవరిని పంపించేస్తారు ఇంట్లో నుంచి? కారణం ఏంటి? కారణం చెప్పడానికి టైం లేకపోయినా పేరైతే కామెంట్ చేసేసి మీరు వెళ్ళండి ఈ వీడియో విషయంలో. సరే, ఆ ఓటింగ్ ఏంటబ్బా అనేది చూస్తే దానికంటే ముందు అసలు హౌస్లో కింద నుంచి ఎవరెవరి పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి నేను అనుకోవడం అయితే అందరికీ తెలిసిందే. ఆశా సైని లాస్ట్లో నిలబడుతున్నారు, జైల్లో ఉన్నారు. ఆమె అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. మన నామినేషన్స్ టైంలో బయటకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని క్వశ్చన్స్ చేయడంలో ప్రియాని కానీ శ్రీజాని కానీ క్వశ్చన్ చేసే విషయంలో చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేశారు. అది ఆమె నుంచి అందరూ కోరుకుంటోంది. అదే ఎంటర్టైన్మెంట్ విషయంలో యాక్టివ్గా ఉండాలని, వాయిస్ అవుట్ చేయాలని, స్ట్రాంగ్గా మాట్లాడాలని, తన అవకాశం వచ్చినప్పుడు టాస్క్ల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. బేసిక్ థింగ్స్ అవి హౌస్లో. ఒకసారి కాకపోతే ఒకసారి ఫెయిల్ అవుతాం, పాస్ అవుతాం ఇన్ని తర్వాత, బట్ హౌస్లో పర్ఫెక్ట్ అండ్ యాక్టివ్గా ఉండాల్సినటువంటి ప్లేయర్గా ఉన్న ఆశా సైని బాగా వెనకబడిపోయి ఉన్నారు. సో ఆవిడకి ఓటింగ్ తక్కువగా పడుతుంది. ఇక రాము రాథోడ్ తాను ఒక గుడ్ డ్యాన్సరు, ఎక్సలెంట్ సింగరు. తాను బొంబాయికి రాని సాంగ్ ఒక్కసారి కూడా పాడాలి హౌస్లో ఇప్పటిదాకా. కనీసం ఒక్కసారి కూడా పాడకపోవడమా? వీకెండ్స్ పక్కన పెట్టిన వీక్ డేస్లో అందరూ కలిసి ఒక బాతకానీలాగా పెట్టి ఎంటర్టైనర్ అంటే ఏం చేయాలి? ఏం చేసేవాళ్ళు గతంలో వచ్చినప్పుడు మీకు గుర్తుంది, ధనరాజు పన్ని కట్టుకుని స్కిట్లు చేసేవాడు అబ్బా. ఈరోజు ఇమాన్యుల్ ఎంత బాగా చేశాడు స్కిట్. సో అట్లాగే సింగర్స్ కూడా గీతం మాదిరి వచ్చింది, అందరూ కూర్చుని చక్క పాటలు పాడించేవాడు. రాహుల్ సిప్పిల్ గంజ్ కూడా అందరినీ కూర్చోబెట్టి పాటలు పాడించేవాడు. ఏదన్నా దగ్గర డ్రమ్స్ లాంటివి వాళ్ళు మోడల్ ఉంటాయి కదా కూర్చునే చిన్న చిన్న స్టూల్స్, వాటి మీద డ్రమ్స్ కొట్టి చక్కగా పాడించేవాళ్ళు. నాకు పేర్లు గుర్తురావట్లా. చాలామంది గార్డెన్లో కూర్చోపెట్టి ఎంటర్టైనింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మ్యూజిషియన్స్ కానీ వీళ్ళు, లేకపోతే కామెడీ టైమ్స్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ గార్డెన్లో కూర్చోపెట్టి అందరితో డప్పులు కొట్టడం, పాటలు పాడడం, వీళ్ళు పాడడమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం అట్లా చేసేవాళ్ళు. మరి రాము రాథోడ్ ఎందుకున్నాడో తెలియదురా బాబు హౌస్లో అన్నట్టు. ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతాడు, ఆ మాట్లాడేది కూడా ట్రిప్ అవుతాడు, అటు ఇటు మాట్లాడతాడు. బాగా చెప్పింది రీతు, నువ్వు ఏమన్నా ఉంటే ఇద్దరికి కూర్చోబెట్టి ఇట్లా జరిగిందని చెప్పు. కనీసం నువ్వు అది కూడా చెప్పకుండా మేము అట్లా అర్థం చేసుకుంటాం. అసలు నేను చాలా గట్టిగా గడ్డి పెట్టింది ఈరోజు, బాగా అనిపించింది నాకు. సో కింద నుంచి సెకండ్ పొజిషన్లో రాము రాథోడ్ కనిపిస్తున్నాడు. ఆ తర్వాత కింద నుంచి థర్డ్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇంట్లో పెద్దగా యాక్టివ్గా లేడు. అంటే ఒక ఇందాక నిన్న నైట్ చేసిన ఎపిసోడ్ వీళ్ళు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. రీతు సీక్రెట్ రూమ్కి పిలిచినప్పుడు ఒక చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేసింది ప్రపంచానికి. బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా తెలివిగా కట్ చేశారు. కానీ తనూజాకి పవన్ కళ్యాణ్ మీద క్రష్ ఉందనే విషయాన్ని తను ఇవాళ రివీల్ చేసింది. సాఫ్ట్ కార్నర్ ఉంది పవన్ కళ్యాణ్కి అన్నట్టు, పవన్ కళ్యాణ్ మీద తనూజాకి అన్నట్టు రివీల్ చేసింది. అందుక తనూజ దూరంగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అని అనిపించింది. అలా అర్థం కాల, ఎందుకు ఇద్దరితో మెయింటైన్ చేస్తున్న తనూజ, రీతు వర్మ సడన్గా తప్పుకుంది ఏంటి పవన్ కళ్యాణ్ నుంచి, డీమన్ పవన్ వైపు వెళ్ళిపోయింది కంప్లీట్గా. అర్థం కాల నాకు. ఇవాళ అర్థమైంది ఏంటంటే, నేను రాత్రి అర్థమైంది ఏంటంటే, దీనికి వెళ్ళినప్పుడు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు తన సీక్రెట్లు, చికెన్ ముక్కలు వీటి కోసం వెళ్ళినప్పుడు, ఆ బిగ్ బాస్ పిలిస్తే వెళ్ళినప్పుడు అప్పుడు తను రివీల్ చేసేసింది. అంటే ఇంట్లో సీక్రెట్స్ ఏంటో చెప్పండి, తను ఈ ఫ్రెండ్ తనూజాతో స్టార్ట్ చేయండి. అప్పుడు తనూజాకి ఒకళ్ళంటే క్రష్ ఉందని చెప్పి కట్ చేశారు. మీకు కొద్దిసేపటికి సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్, కానీ కట్ చేశారు మనకి వీడియో మధ్యలో. మరి ఏం చెప్పిందో ఏంటో తెలియదు, లైవ్లో నేను అయితే చూడాలి. సో మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అట్లాగా పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది కూడా చెప్పాను. మరి అతను కూడా హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నాడు. వెరీ వెరీ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెర్ఫార్మర్. హరీష్ నోరేసుకుని పడిపోయాడు లోపలికి వచ్చిన వాళ్ళు. మనీష్ స్ట్రాటజీ అనేవాడు అదనేవాడు పెద్ద అవుట్పుట్ ఉండేది కదా. డీమన్ పవన్ చాలా లైట్ క్యాండిడేట్ వచ్చిన హౌస్లోకి వచ్చిన ముగ్గురు నలుగురులో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి టాస్క్లో అగ్ని పరీక్షలో బాగా చేసేవాడు, చాలా తెలివిగలవాడు. ఇతను సోల్జర్ అని పిలిచేవారు. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత అతను పొటెన్షియల్ ఫస్ట్లో బాగానే ఉంది, మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది. ప్రియా పొజిషన్ కొంచెం బాగానే ఉంది, ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఫోర్త్, రాము రాథోడ్ ఫిఫ్త్, ఆశా సైని సిక్స్త్లో ఉన్నారు. ప్రియాకి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. నిన్న జరిగిన టాస్క్లో తను డిఫెండ్ చేసుకోవడానికి చేసిన విధానం, ప్రయత్నానికి జనం ఇంప్రెస్ అయ్యారు జనాలని కనిపిస్తోంది. ఇక రీతు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడగలదో ఆ తర్వాత అంతే బాధపడుతోంది. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ చూపిస్తోంది. నామినేషన్స్ తర్వాత రీతుకి చాలా పాజిటివిటీ వచ్చింది జనాల్లో. ఎందుకంటే ఎవరినైతే తను టార్గెట్ చేసి మాట్లాడిందో ఒకేసారి హరీష్తో, శ్రీజాతో, ప్రియాతో నిలబడి గట్టిగా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్ పెడుతూ పెట్టింది. సో అందువల్ల ఏంటంటే వీకెండ్ నాగార్జున పెట్టిన దొబ్బుల వల్ల, రీతు చేసిన తప్పులు, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో డీమన్ పవన్ని సెలెక్ట్ చేసిన విధానం, వీటన్నిటిలో నెగిటివిటీ అయింది. ఇంకొక పాజిటివ్ అక్కడ ఏమైందంటే ఆదివారం అదే డీమన్ పవన్ గెలిచాడు ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా. సో అమ్మాయి అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఇమాన్యులో అతని పేరేంటి, మర్యాద మనీషో
లేకపోతే భరణీయో గెలిచి ఉంటే ఇక రీతు తను నిద్ర పట్టేది కాదు. అబ్బా నేను గెలిపిస్తేనేమో, నేను ఆడినప్పుడు సంచాలకంగా ఉన్నప్పుడేమో ఫస్ట్ టైం ఏమో ఒకటి గెలిచాడు, సెకండ్ టైం ఏమో ఇటు గెలిచాడు. సో నేను నా వల్లే తప్పని అర్థమైపోయింది, అంటే అర్థమైపోయింది మీన్స్ అట్లా వెళ్ళిపోయింది బయటికి పోర్ట్రేలని చాలా బాధపడేది. బట్ డీమోన్ పవన్ గెలిచాడు, అది కూడా తనకి పాజిటివ్ అయింది. ఆ థింగ్ని కూడా తను సీరియస్గా తీసుకుంది. నామినేషన్స్ టైంలో కూడా ఓకే నాదే తప్పు వేయండి అని యాక్సెప్ట్ చేసింది. అందువల్ల రీతుకు చాలా పాజిటివ్గా పెరుగుతుంది. అయితే అందరికంటే ఎక్కువ ఓటింగ్ హౌస్లో ఒక్కసారిగా మాస్క్ మ్యాన్కి బంచెస్ ఆఫ్ ఓట్స్ చాలా స్ట్రాంగ్గా పడడం స్టార్ట్ చేశాయి. ఎప్పుడైతే మాస్క్ మ్యాన్ వైఫ్ నాగార్జునతో మాట్లాడి మా ఆయన చాలా మంచివారు అన్నట్టుగా మాట్లాడిందో, అతనిలో ఒక హ్యూమర్ యాంగిల్ కూడా ఉందని చెప్పి తను మాట్లాడిందో, ఇదంతా ఒక పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేస్తుంది మాస్క్ మ్యాన్కి. హౌస్లో ఉంటూ వీళ్ళందరితో కలిసి మొన్న జరిగినటువంటి నామినేషన్స్లో ఈ యాక్టివిటీ ఏరియాలో చేసిన నామినేషన్స్లో మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసే విధానం కావచ్చు, తన్ని వాళ్ళందరూ కలిసి నామినేట్ చేయాలనుకున్నప్పుడు అతను డిఫెండ్ చేసుకున్న విధానం కావచ్చు, రెండు గ్రూప్స్ ఉన్నా కూడా, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ ఉన్నా కూడా ఇతను ఒక సింగిల్ ఇండివిజువల్ పర్సన్ లాగా ఆడుతున్నటువంటి గేమ్కి చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు. ఫస్ట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ టాక్సిక్ పర్సన్ అని నేనే చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను నేను. అతను అదే మెంటాలిటీ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ అతను టాక్సిక్, అందులో డౌటే లేదు. ఆ విషయాల్లో అతని మాటలు మారాయా, అతని మెంటాలిటీ మారిందా మనకు తెలీదు, అనవసరమైన టాపిక్ కూడా. బట్ ఇప్పుడు మాత్రం హరీష్ చాలా కుదురుకుండా, నేను మీకు గతంలో చెప్పాను మీకు గుర్తుంటే, మొన్న గడిచిన శనివారాన్ని కనుక అతను ఫుడ్ తినకుండా దాటితే గ్యారంటీ విన్నర్ అవుతాడు. మొన్న గడిచిన శనివారాన్ని కనుక అతను ఫుడ్ తిని దాటితే గ్యారంటీ టాప్ 5లో ఉంటాడని చెప్పి ఇతను గ్యారంటీగా టాప్ 5లో ఉంటాడు రాసిస్తాను నేను. సో అంత స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఇంట్లో అతను అవుతున్నాడు. అందువల్ల అతనికి జెన్జీ దగ్గర నుంచి, మిలీనియల్స్ దగ్గర నుంచి, ఫీమేల్స్ దగ్గర నుంచి, రూరల్ ఆడియన్స్ దగ్గర నుంచి, అర్బన్ ఆడియన్స్ దగ్గర నుంచి, అందరి నుంచి స్ట్రాంగ్ వర్డ్స్ అతనికి పర్ఫెక్ట్గా పడుతున్నాయి. సో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆ ఓటింగ్ ఏంట్రా బాబోయ్ అనేలాగా ఉంది. సో ఇది కథ. మీరైతే కనుక హౌస్లో ఉంటే హరీష్, రీతు, ప్రియా, పవన్ కళ్యాణ్, రామురాతు, రాక్షసాయిని ఈ ఆరుగురులో ఒకళ్ళని పంపించేసి అర్జెంట్గా వైల్డ్ కార్డ్ తీసుకురావాలని అర్ధరాత్రి బిగ్ బాస్ నిద్రలేపి మిమ్మల్ని అడిగితే మీకే అవకాశాన్ని ఇస్తే ఎవరిని వీళ్ళలో బయటికి పంపించేస్తారు? హరీష్నా, రీతునా, ప్రియానా, పవన్ కళ్యాణ్, రామురాతున్నా, ఆశాసాయినా? కామెంట్ చేయండి. ఛానల్లో అన్ని దీనికి సంబంధించిన వీడియోస్ కవర్ చేస్తున్నాం, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మా కోసం ఒక్క లైక్ ఇవ్వండి. కామెంట్ మాత్రం మిస్ అవ్వద్దు.